టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆంధ్రకేసరి విగ్రహానికి ఘనంగా నివాళులు. ఈ సందర్భంగా ఉచ్చి మాట్లాడుతూ నీతి నిజాయితీ మూర్తి భవించిన నేత టంగుటూరి ప్రకాశం పంతులు గారని, ఆంధ్రకేసరి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవసాన దశలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారంటే ఒక ప్రకాశం పంతులు మాత్రమే అని ఈ సందర్భంగా వారిని నిజాయితీని కొనియాడారు. ప్రకాశం పంతులు జయంతిని 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంతం 2 పర్యాలు రాజధాని లేకుండా విడిపోయిందని, మొదటిసారి 1953లో తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రి అయితే, రెండోసారి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి 2014లో చంద్రబాబు నాయుడు గారని, ఈ విషయాన్ని శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి దృష్టికి తెచ్చిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2015లో ప్రతిపాదన చేయడంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించారని ఈ సందర్భంగా ఉచ్చి తెలియజేశారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా ఈ కోస్తాంధ్ర ప్రాంతానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఆయన అనేక సంక్షేమ ప్రజా ప్రయోజన కార్యక్రమాలతో పాటు నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి నేతగా తన అవసాన దశలో కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చనిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రకాశం పంతులేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయితే, మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రాన్ని ఆంధ్రకేసరి ఆశయ సాధనలో చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. దీనికి ఈ యొక్క రాష్ట్ర పండుగను ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారు జయంతిని రాష్ట్ర పండుగగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం 2015లో మే 20 ఈయన వర్ధంతి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్సీ గారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ నుంచి విడిపోయిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన సందర్భంలో ఈయన యొక్క చరిత్రను ఆయన గుర్తించి ఏదైతే టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఉందో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రతిపాదిస్తామని చెప్పి ఆనాడు బీదా రవిచంద్ర గారు నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన, నెల్లూరు స్వాతంత్ర సమర యోధుల పక్షాన చేసినటువంటి ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆమోదించి ఈ యొక్క జయంతిని, ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి
రాష్ట్ర ఫండ్తో